సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీబీ నగర్ హైదరాబాద్ 200 స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ ₹3,70,000. ఒక పురుషుడు స్త్రీ ఒక రాత్రి గడిపితేనో లేదా వారిద్దరూ శారీరక సంబంధం పెట్టుకుంటేనో వారికి హిందూ ధర్మం ప్రకారం పెళ్లైనట్లు కాదని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి కాకుండా శారీరక సంబంధం పెట్టుకున్న స్త్రీ పురుషులకు జన్మించిన పిల్లలకి కూడా తండ్రి ఆస్తులపై ఎలాంటి అధికారం ఉండదని తేల్చి చెప్పింది. పెళ్లనేది సాంప్రదాయబద్ధంగా జరగాలి, లేదంటే చట్టపరంగానైనా జరగాలి. అంతేకాని అవసరానికో అనుకోకుండానో శారీరక సంబంధం పెట్టుకుంటే అది వివాహం కాదు అని జస్టిస్ మృదులా భాట్కర్ అన్నారు. వాస్తవానికి పెళ్లైనా కాకపోయినా ఒక మగాడి వల్ల కలిగిన స్త్రీ బిడ్డలకి జన్మనిస్తే వారు చేసిన తప్పుకి పిల్లల్ని బాధ్యుల్ని చెయ్యరు. తండ్రి ఆస్తిలో పిల్లలకి వాటాను పంచుతారు. ఇది మనకు బయట కనిపించే సాధారణ తీర్పు. అయితే బొంబాయి హైకోర్టు దీన్ని తప్పుపట్టింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 16 గురించి మాట్లాడిన కోర్టు పెళ్లికి కొన్ని పరిమితులు ఉన్నాయంది. పెళ్లి చేసుకున్న వారికి సమాజం గుర్తింపునిస్తుందని వెల్లడించింది. కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కుల సంఘాలు పెళ్లిని అంగీకరిస్తున్నాయి, సహజీవనం కూడా చేస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు. ఇలాంటి సంబంధాలు క్లిష్టమైన సమస్యలుగా మారుతున్నాయంది. దీంతో పెళ్లి అనే పదాన్ని వివరించడానికి న్యాయ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు అని ఓ కేసు విషయంలో జడ్జి వ్యాఖ్యానించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.